Hello అండి. మై లవ్లీ పీపుల్ ఈ లిబన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ సిబ్లింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఈవినింగ్ అలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా కాస్త వర్షం పడింది. అబ్బా, సెలబ్రేషన్ స్టార్ట్ అనుకున్నా. ఇంతకాలానికి కురిసింది వర్షం, కానీ బ్యాడ్ లక్ అలా హాయ్ చెప్పి వెళ్ళిపోయింది. సో ఈ చల్లటి వెదర్లో వేడివేడిగా ఏం తింటే బాగుంటుంది? అలా అనుకున్నానో లేదో ఇలా ఈవెంట్కి ఫిష్ ఫ్రై చేస్తున్నారు. సో ఈ ఫిష్ ఫ్రై తినేటప్పుడు నాకు స్టోరీ గుర్తొచ్చింది. ఇప్పుడంటే మనకి ఫిష్ ఫ్రై నార్మల్ డిష్, కానీ అదే ఓల్డ్ డేస్లో అనుకోండి, మన దక్కన్ రాజులకి నవాబులకి హంటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా దొరికిన చేపల్ని పట్టి ఫారెస్ట్లో దొరికే హెర్బ్స్ని స్పైసెస్ని దంచి నిప్పుల మీద రోస్ట్ చేసేవాళ్ళు. దాన్నే సఫారీ ఫిష్ ఫ్రై అనేవాళ్ళు. రాయల్ ఫ్యామిలీస్లో ఎంతో ఫేవరెట్ ఇది. టేస్ట్ మాత్రం అల్టిమేట్ అబ్బా. అలా ఫిష్ ఫ్రై లాగించేసి బర్త్డే ఈవెంట్కి అయితే వచ్చేసాను. డెకరేషన్ చూసారా, ఎంత బాగుంది కదా, గ్రాండ్గా ఉంది. ఇప్పుడంటే మనకి ఇలాంటి లైటింగ్స్, బలూన్స్, కేక్ కటింగ్స్ ఉన్నాయి. కానీ నా మైండ్లో డౌట్ వచ్చింది, అప్పట్లో కింగ్డమ్స్లో ఎలా చేసేవాళ్ళు బర్త్డేస్? రాజుల కాలంలో బర్త్డే అంటే మామూలుగా ఉండేది. మరి మన బర్త్డే అంటే ఏం చేస్తాం? టెంపుల్కి వెళ్తాము, ఇంటి దగ్గర అందరూ చాక్లెట్స్ పంచుతారు, ఇంకా మహా పెద్దవాళ్ళు అయితే పార్టీస్కి వెళ్తారు. సో కానీ రాజులు అయితే తులాభారంతో వచ్చేవాళ్ళు. అంటే ఒకవైపు రాజు కూర్చుంటే మరోవైపు గోల్డ్, సిల్వర్, డైమండ్స్ అన్నీ వెయిట్ చూసేవాళ్ళు అనమాట. ఆ సంపదలంతా పూర్ పీపుల్కి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. సీరియస్లీ మన బర్త్డేస్ అంటే ఇంట్లోనే కూర్చుంటున్నాం ఇప్పుడు సగం మంది. కానీ నాకైతే రాజుల కాలంలో ఉండాలనిపిస్తుంది. రాజ్యం అంతా ఫ్రీగా గ్రాండ్ ఫెస్ట్లు, ఖైదీలకి రిలీజ్, ట్యాక్సెస్ మినహాయింపులు అన్నీ ఉండేవి. అంటే ఒక రాజు పుడితే ఆ సంతోషం కేవలం ఆ ప్యాలెస్కి మాత్రమే కాదు, ప్రతి ఇంటికి చేరేదన్నమాట. ఇప్పుడు మనం ఇలాంటి ఆసమ్ డెకరేషన్స్ మధ్య ఫ్రెండ్స్తో కేక్ కట్ చేస్తున్నాం, హ్యాపీగా చిల్ అవుతున్నాం. కాలం మారినా సరే సెలబ్రేషన్స్, బర్త్డే వైబ్స్ మాత్రం అస్సలు మారదు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, ఈవెంట్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు, ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఈ మ్యూజిక్ని వినడానికి ఎంత సూదింగ్గా, పీస్ఫుల్గా ఉంది తెలుసా? నమ్మరా? మీకు కూడా వినిపిస్తాను అయితే. చూసారా, బాగుంది కదా? నేను అదే అనుకున్నా. యాక్చువల్గా నేను ఒక సాంగ్ కూడా ఇద్దాం అనుకున్నా, పూలు పోయి తరుణం. నాకు ఈ మధ్య బాగా ఫేవరెట్ అయిపోయింది. సరే ఏం చేస్తాం, ఇంట్రోవర్ట్ కష్టాలు. ఇంకా ఇంతకీ ఈరోజు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఎందుకు రికార్డ్ చేయలేదంటే, రోజు ఆ కుకింగ్ వీడియోస్ ఏం చూస్తారు, అందుకే ఈరోజు ఈవెంట్ వీడియో రికార్డ్ చేశాను. అండ్ బాబు కూడా చూడటానికి ఎంత క్యూట్గా ఉన్నాడు. ఈ ఫోటో సెక్షన్, పర్ఫార్మెన్స్ అంతా అయిపోయాక ఎక్కడికి వస్తారు? ఎగ్జాక్ట్లీ, యమ్మీ యమ్మీ డిన్నర్. సో మనది విజయవాడ వారి మహాలక్ష్మి క్యాటరింగ్స్, వైజాగ్లో ఉంటుంది. ఇక ఈవెంట్ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నీ అలా టేస్ట్ చేసి అప్పుడే స్కైలో ఫైర్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ కలర్స్, ఆ క్రాకర్ సౌండ్ చూస్తూ భలే అనిపించింది. తర్వాత ఈ బిల్డింగ్ టాప్ పైన పక్కన ఈ వ్యూ ఎంత బాగుంది, చాలా ప్రశాంతంగా, చల్లగా. ఇందాక వర్షం పడిన తాలూకు వైబ్స్ కూడా ఉన్నాయి. అలా కాసేపు ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేసి వచ్చేసాను. ఈరోజు బర్త్డే ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అందరికీ ఫుడ్ కూడా బాగా నచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ చిన్న జర్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ.